సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు ఆనుకోవులకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలు బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకని వారు దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతి దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడుమ దృష్టించుము. నీవు అభిషేకించిన వారి ముఖమును రక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునందు నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మికించు వారు ధన్యులు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన ఈ ప్రార్థనా మందిరాన్ని ఈ చక్కటి వాతావరణంలో మనం ఆయనకే సమర్పిస్తూ ఇక్కడ మనం కూడి వచ్చి ప్రతిష్ఠిస్తున్నాం. ప్రేమ తండ్రి, ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నిన్ను స్తుతించి స్తోత్రించినట్లు మీరు మాకు అనుగ్రహించిన మంచి తరుణం కొరకాయ స్తోత్రముల ప్రభువా. అంటే ముందు మీరు వెళ్ళి ఈ ఆవరణమంతా పరిశుద్ధపరిచి మీ రక్తాన్ని ప్రోక్షించి సకల దోషాలు తొలగించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించమని, మీ కనుదృష్టి ఈ మందిరం మీద ఉంచమని, నీ సన్నిధి కాంతి ఈ మందిరాన్ని నింపినట్లు సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఈ మందిరాన్ని ప్రభువుకి ప్రతిష్ఠిస్తూ ఈ రిబన్ కత్తిరించడం జరుగుతుంది. ప్రభు నిత్యము ఈ మందిరంలో ఉండి కూడి వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క రుగ్మతల నుంచి విడుదల చేసి ఆయన నామాన్ని మహిమపరచుటకు ఆయన ఆశించి ఇక్కడ స్థిరపరచబడినట్లు ఈ మందిరాన్ని ప్రభువుకు సమర్పిస్తున్నాం. మన
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ మందిరములో నిత్యం ఆరాధించు వారితోనూ నిత్యము ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఎరుషలేము యెహోవాయే కాచుచుంపాడని ఇశ్రాయేలీయులను ప్రోగు చేయువాడని ఇశ్రాయేలీయులను ప్రోగు దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది గానమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండాడనే గుండె చెదరిన వారిని బాగు వారి గాయముల
ఆశీర్వాదకరంగా, అనేకులకు మేలుకరంగా, కూడి వచ్చిన ఒక్కొక్కరికి ఆశీర్వాదకరంగా మీరు మార్చి జరిగించినందుకు ఈ స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమాలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీ హస్తం ఈ మందిరం మీద ఉంచినందుకు ఈ స్తోత్రాలు. మీ పాదాలు ఈ మందిరంలోనికి ప్రభువా మీరు మీ మందిరంలో స్థిరపరిచినందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరైనా ఈ మందిరము తట్టు చేతులెత్తి ప్రభు వారి అవసరాల నిమిత్తమై మీ సన్నిధిలో ప్రార్థన చేయగా మీరు వారి ప్రార్థన ఆలకించి వారి అవసరాలను తీర్చిపోతున్నందుకు ఈ స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి రోగులను ఈ ప్రాంతంలో ఈ మందిరం అడుగుపెట్టి ప్రభు ప్రార్థించే ప్రతి రోగిని మీరు ముట్టి బాగు చేయబోతున్నందుకు ఈ స్తోత్రం. స్వస్థత కేంద్రంగా ఈ మందిరాన్ని మార్చి మీ మహిమగల రాజ్యం కొరకు అనేకులను సిద్ధపరచవలసిందని, ఏ విధం చేతనైనా ఈ ప్రాంతపు ప్రజలకు ఈ మందిరం ఆశీర్వాదకరంగా నిత్యమైనటువంటి గృహంగా మీరు అభిషేకించి ఆశీర్వదించవలసిందని, సేవ చేస్తున్న మీ దాసుని ప్రత్యేకంగా అభిషేకించి నడిపించవలసిందని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనంద కీర్తన పుస్తకం నుంచి కృపయే నేటి వరకు కాచిన పాట పాడుతుంది. కృపయే నేటి వరకు కాచెను, నా కృపాను విడువదని నా కృపయే
నా తండ్రి నీకే స్తోత్రము, ఎక్కువకు నా తండ్రి నీకే స్తోత్రము, సర్వరాముల నుండి ఉన్నవనము, సర్వరాముల నుండి ఉన్నవనము, ఆది అంతము లేని ఆత్మరూపుడా, ఆది అంతము లేని ఆత్మరూపుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నిత్యుడగు నా తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం మోషే గారు ఏ విధంగా ప్రభు నమ్ముకున్నారు, ఎందుకు ఈ ప్రాంతంలో మందిరం కట్టవలసి వచ్చింది, వారి రక్షణ అనుభవాన్ని, ప్రభు సేవలో ఏ విధంగా వారు స్థిరపడ్డారో ఆ విషయాలన్నీ ఒక్కొక్కటిగా మనతో చెప్తారు. ఆ తరువాత దైవ సేవకులు యేసన్న గారు వాక్య పరిచర్య చేస్తారు. పెద్దలు, గౌరవనీయులు, దేవుని చేత ఏర్పరచబడిన దైవజనులు, పరిశుద్ధులు, ఎంతమంది ముందు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నిలబడి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి నా యేసు నాకు ఇచ్చిన ఈ యోగ్యతను బట్టి నా ప్రభుకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శుభ సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభు నా హృదయంలో ఇచ్చిన ఒక ధ్యాన భాగాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను బయలుపరచని అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ఈ లేఖనములో ఒక దైవజనుడు దేవుడు తనని ఎలా పిలిచాడు, అన్ని జనులలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించి ప్రకటించడానికి ఆయన పిలిచినప్పుడు తను ఏ విధంగా జీవించి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడో అక్కడ ఒక మంచి మాట చెబుతూ ఉన్నారు. నా యందు ఆయనను బయలుపరపని అనుగ్రహించినప్పుడు అవును మనుష్యులను దేవుడు ఏర్పరచుకుని ప్రభు యేసుక్రీస్తు ద్వారా తన నామాన్ని, తన మహిమను, తన పరిశుద్ధతను, తన స్వస్థతను, దైవికమైన శక్తిని లోకంలో వెల్లడిపరచుకోవడానికి ఆయన ఏర్పరచుకుంటాడు కొంతమందిని. ఆ ఏర్పరచబడిన వారు వారి ద్వారా దేవుడిని మాత్రమే లోకములో బయలుపరుస్తూ ఉంటారు. నేను ఒక హిందూ కుటుంబంలో మనకి దగ్గరగా ఉన్న పినమచ్చ గ్రామంలో ఉండి కొంతకాలం తిరిగి శ్రీకాకుళం దగ్గర తెలుగురాపాలు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిన ఒక కుటుంబం. మా తండ్రి పేరు నాగయ్య గారు, కొడాలి నాగయ్య గారు. 5 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. ఇప్పుడు ప్రభు 21వ సంవత్సరం వరకు ప్రభు నామం, ఆయన గురించి వినటం అంటే ఏంటో తెలియకుండా, వినినా సరే ఏదో నిమన జాతుల దేవుడని, ఏదో కొన్ని జాతరలు మాత్రమేనని ఒక అల్పమైన అభిప్రాయం ఉంటూ, తర్వాత మా అన్నగారి దగ్గర రామర్పాడు దగ్గర స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న మా అన్నగారి దగ్గర నుండి చదువుకుంటూ ఉన్న సందర్భంలో ఆ దగ్గరలో ఉన్న ఒక స్కూల్లో చదువుతూ ఉంటే, ఒక క్రిస్టియన్ స్కూల్లో, ఆ స్కూల్లో జరిగే అనుభవాలు, అక్కడ పిల్లలు పెట్టే బాధలు ఎన్ని చూసి నా హృదయంలో ప్రభు అంటే విరక్తి కలిగింది, అసహ్యం కలిగింది. యేసు ప్రభు నామాన్ని ధరించుకుని వాళ్ళు చేసే దురాగతాలు, స్కూల్స్ పేరు చెప్పి
హాస్టల్స్ పేరు చెప్పి డబ్బుని దుర్యోగం చేస్తూ బానిసలుగా వాళ్ళని వాడుకుంటూ పిల్లలని వాళ్ళు చేస్తున్న పరిస్థితులు చూసినప్పుడు నా హృదయంలో క్రైస్తవుల మీద ఒక అసహ్యం ఏర్పరచబడింది. 7వ తరగతి చదువుతున్న నా హృదయంలో యేసు క్రీస్తు నామాన్ని పెట్టుకున్న ఈ ప్రజలను చూసినప్పుడు అలా పగ ద్వేషం కలుగుతూ వారిని అవమానపరుస్తూ గేలి చేస్తూ ఉన్న నా జీవితంలో చదువు అర్థమైపోయింది. అక్కడ నుంచి బయటకు వచ్చేసాను 1 సంవత్సరంలోని. వాళ్ళకి లొంగకుండా ఇవన్నీ మా అన్నలకి మా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. తర్వాత 10వ తరగతి చదువుతూ ఉండగా తిరుగుతూ స్కూల్స్ లో తిరుగుతూ చదువు అర్థించుకుని నన్నేదో మా అన్నలు పెద్దగా చదివించాలని, వాళ్ళు చదువుకోవడానికి కుదరలేదు కాబట్టి బాగా చదివించాలని ప్రయత్నించిన చదువు రాక 10th 3 సార్లు తప్పి ఏదో అప్పటికి వాళ్ళందరూ కలిసి వ్యవసాయం చేస్తూ ఉంటే 100 ఎకరాల చెరుకు వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ వ్యవసాయంలో తిరుగుతూ తర్వాత ఒక లారీ కొని పెడితే ఆ లారీతో చెరుకు తోలమని అప్పచెప్తే ఆ లారీ మెయింటైన్ చేసుకుంటూ ఉమ్మడి కుటుంబంలో ఏ బాధ్యత లేకుండా తిరుగుతూ ఉన్న నాకు 79వ సంవత్సరంలో పెళ్లి చేశారు. 81వ సంవత్సరం వరకు ఆ లారీ మీద డ్యూటీ ఇక్కడ వెళుతూ తిరుగుతూ కాలక్షేపానికి జీవిస్తున్న జీవితం, భవిష్యత్తుని గురించి ఏంటో నాకు తెలియదు. అలా తిరుగుతున్నా కానీ నాకు ఒక లోటు ఉంది. ఆ లోటు ఇప్పుడు నా స్వజనులు అనేకులు ఇక్కడ ఉన్నారు, నా సహోదరులు ఉన్నారు, నా సహోదరులు ఉన్నారు, వారి బిడ్డలు ఉన్నారు. ఎవరికి తెలియని ఒక గాయం నా హృదయంలో కలిగింది. ఎవరు ఆదరించేవాడు లేరు, ప్రేమ అనేది నాకు తెలియదు. నా తండ్రి చనిపోయాడు, ఎక్కడుండాలి, ఎక్కడికి వెళ్ళి ఎవరిని ఏమడగాలి, భయం భయం భయం. నా హృదయం అంతా భయంతో పడి ఎందుకు బ్రతకాలి లోకం, అసలు బ్రతకడం అనవసరం అని వేదనతో ఉన్న నాకు మా అన్నగారు చదివించి దగ్గర పెట్టుకుని పెద్ద చేసి మా వదిన గారు కొట్టించి పెళ్లి చూసి వచ్చారు. సంబంధం పెళ్లి చేసుకోమని చెప్పాడు మా అన్న. ఆయన ఈ గదిలో ఉంటే నేను ఆ గదిలో ఉంటాను, నాకు అంత భయం. ఆయన వచ్చి పెళ్లి చేసుకోమంటే సర్లే అన్న. చూసి రమ్మంటే ఇంకెందుకు చూడటం, చేసుకోమని చేసుకుంటాను. చూసి రండి బతిమాలితే చూసి వచ్చి వదిలిపెడతానా. చేశారు పెళ్లి. ఆయన లారీకి డ్యూటీకి వెళుతూ ఉన్నా, మా సొంత లారీకి. 2 సంవత్సరాలు భయం భయం భయం. ఇదే నా హృదయంలో ఏదో భయం, మాట్లాడాలంటే భయం, ఆఫీసర్స్ ముందుకు వెళ్ళాలంటే భయం. భయంతో పెరిగిన నాకు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే భయం, ఎప్పుడు తలకాయ ఉంచుకుని వెళ్ళిపోతా ఉండటమే తెలుసు నాకు. అలాంటి నా పరిస్థితుల్ని ప్రభు చూశాడు. ఆయన నేను వద్దనుకుంటూ దూరంగా పోతూ అసహించుకుంటున్న నాకు 81వ సంవత్సరంలో ఏదో కొంచెం ఎవరో చెప్తే ఎక్కడో విశ్వాసం నుంచి నా తల్లిగారు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక కూటం పెట్టించుకుని ఉయ్యూరులో ఉన్న మా కబురు చేసింది. ఆ కూటానికి మా అమ్మ మీద ఉన్న గౌరవంతో భయంతో మా వదిన గారు నేను వెళ్ళాం. కూటం జరుగుతూ ఉంది. ఏం చేసుకుంటున్నారో నాకు తెలియదు, డ్రమ్ములు కొట్టుకుంటా ఉన్నారు. మా అమ్మగారు మాత్రం పూర్ణాలు గారెలు వండేసి వాళ్ళకి పెట్టేస్తాను. ఇదంతా చూసి నాకు లోపల బాధ ఉండి పక్కన కూర్చున్నా. అంత అవజేసేస్తాను. గుడాల నుంచి ప్రజలు తీసుకొచ్చేసి ఇదేంటి 5గురు పెళ్ళిళ్ళు అయితే ఒక్కళ్ళ పెళ్లికనే వెళ్ళాం మా అమ్మ ఇంట్లో నుంచి బయటికి, అంత సాంప్రదాయ కుటుంబం బయటకు వెళ్ళకుండా. మరి ఇప్పుడేంటి ఇలా ప్రార్థనలకు గుడి వెళ్తానేంటి, ఎందుకు ఇలా జరుగుతుంది ఆలోచిస్తూ ఉన్నా. ఒక పక్కన కూర్చున్నా. పాస్టర్స్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. మా అమ్మగారు వచ్చి ఏంటి అలా కూర్చున్నారు, ఏంటంటే నా తల చెందిలేసిందమ్మా, మంట పడుతుంది, రసి కారుతుంది. మళ్ళా మా అన్నయ్య గారు కారు ఇచ్చి పంపించారు అక్కడ. మళ్ళీ పొద్దున్నే వచ్చేయాలి 1000 కార్లు. మా వదిన గారు స్కూల్ టీచర్ ఇద్దరు. అప్పుడు ఏం జరిగిందంటే, అయ్యా నేను నూనె రాస్తాను తగ్గిపోతుంది అండి. వెంటనే అనుకున్న మంత్రాలకు చింతకాయలు రాతాయా, ఇట్లా చెప్తారు ముసలాళ్ళకి చాదస్తాం అనుకున్నాను నా హృదయం. కానీ ఆమె మీద ఉన్న గౌరవంతో సర్లే అమ్మ అన్న. నూనె తీసుకొచ్చి ప్రార్థన చేసి నా తలలో చెందికి రాసింది. నేను పడుకున్నాను 1 గంటకి. సుమారు తెల్లారగట్ట 4-5 ఎన్నిసార్లు రాసింది నాకు తెలియదు. కానీ ఉదయం లేచి వెళ్ళటానికని నేను బయలుదేరడానికి లేచినప్పుడు తలలో చేపెట్టుకుంటే రసి కాదు, పుండు కాదు, కనీసం పొక్కు కూడా లేదు.
వైద్యునికి సాధ్యము కాని సర్వశక్తి గల దేవుడు నా యేసు. ఆ స్వస్థత నా హృదయంలో కలిగించిన ఆలోచన ఏంటంటే, థర్డ్ పర్సన్ చేసిన ఒక కార్యము నా జీవితంలో ఎంత మేలు చేస్తే ఫస్ట్ పర్సన్ గా నేనే ప్రార్థన చేసుకుంటాను. ఎవరో పాస్టర్ ప్రార్థన చేశాడు, నా తల్లి దాన్ని తీసుకొచ్చి నా తలకు రాసింది, థర్డ్ పర్సన్ గా నాకు ఎంత స్వస్థత కలిగింది. ఆ ప్రభు నామాన్ని నేనే ప్రార్థన చేస్తే ఇంకెంత శక్తి, ఇంకెంత ప్రభావం నేను అనుభవించగలను. నా చిన్న హృదయంలో కలిగిన ఒక బుల్లి విశ్వాసం అది. అమ్మా, నేను ప్రార్థన చేసుకోవాలి, వెళ్ళిపోతున్నాను అని అడిగి. నాకు కూడా తెలియదయ్యా, యేసయ్య మన కోసం చచ్చిపోయాడంట, మన పాపాలన్నీ సిలువలో అనుభవించాడంట. ఆయన కార్చిన పవిత్రమైన రక్తమే నీకు ఇప్పుడు స్వస్థత ఇచ్చింది. ఆయన కార్చిన పవిత్ర రక్తం నీకు ఎలా స్వస్థత ఇచ్చిందో నీ పాపాలను కూడా అలాగే కడిగి వేస్తుందయ్యా, నువ్వు కనుక నమ్మితే అని చెప్పింది. ఇంకేం అడగకుండా వెళ్ళిపోయాను ఇంటికి. మా అన్నగారు నేను కలిసి ఉంటున్నాం, ఆయన స్కూల్ టీచర్. లారీ తిప్పుకుంటున్నాను నేను. ఉదయం 11ంటికి వాళ్ళు స్కూల్కి వెళ్తారు, నేను ఆఫీస్కి వెళ్తాను. సాయంత్రం 5ంటికి వస్తాం. నా గదిలో నేను కూర్చుని రాత్రి 7ంటికి నన్ను స్వస్థపరిచిన యేసు నీవు ఉన్నావు, ఇంతకాలం నిన్ను ద్వేషించాను, దూరంగా పారిపోయాను, నామకార్థ క్రైస్తవులు చూసి క్రీస్తులో శక్తి ప్రభావం లేదని నిన్ను అసహించుకున్నాను. నేను కాదు, నువ్వు ఉన్నావు, నాకు ఏ విధం చేతనైనా నా పాపాలు క్షమించు. నేను పాపిని ప్రభువా, నేను దొంగను, ద్రోహిని, నిజమే, అబద్ధము, నా బ్రతుకంత అబద్ధమే. అన్నలకు భయపడి అబద్ధాలు చెప్పాను, లోకానికి భయపడి అబద్ధాలు చెప్పాను. అంత మోసం, అక్రమం. నా జీవితంలో నీతి లేదు ప్రభువా, నువ్వు ఏ విధం చేత నన్ను నీ రక్తంలో కడిగి నా పాపాలు క్షమించు. ఇక ఇంతే, ఈ ఒక్క మొక్కే నాకు తెలుసు. రోజు మోకాళ్ళు నేను మాత్రం చేస్తున్నా, నా హృదయంలో మాత్రం ఎప్పటికైనా ప్రభు నాకు కనపడతాడు, మాట్లాడతాడనే విశ్వాసం ఉంది. 7 రోజులు ఆ విధంగా ప్రతి రాత్రి నాకు సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నా. 7వ రోజు రాత్రి మోకాళ్ళ మీద ఉండి చేతులు అలా, ప్రభువా ఇంకెందుకు నాకు దూరంగా ఉన్నావు, నేను పాపిని ఒప్పుకుంటున్నాను, నా కోసం నువ్వు చనిపోయావని నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు సిలువలో కార్చిన పవిత్ర రక్తమే నాకు నా పాప క్షమాపణ కలిగి చేస్తున్నాను, నేను నమ్ముతున్నానయ్యా. బైబిల్ చదవలో నేను అప్పటికి మా అమ్మ చెప్పిన మాటను నమ్మే నేను పెద్ద పెద్ద రెవరెండ్లు, బిషప్లు బోధిస్తూ ఉన్న దైవశక్తి వెల్లడిపరచబట్టాల ఈ రోజుల్లో. ఎందుకంటే చెప్పేది వారికే నమ్మకం ఉండదు. ఆ ప్రార్థన చేశాను నేను. 7వ రోజు రాత్రి చేతులెత్తి అలాగే ప్రార్థన చేస్తూ ఉన్న నాకు, నేను నిద్రపోలేదు, గురకలు పెట్టట్లేదు, మోకాళ్ళుని నా ప్రభువులు ధ్యానంలో ఉన్నాను. నా వెంట నేను నడుస్తూ ఉన్నాను. ఒక చోట 2 మనుషులు ఒక వ్యక్తిని పట్టుకుని చంపుతూ ఉన్నారు. నేను చూశాను. నన్ను చూడగానే సాక్ష్యం చెప్తానని నా వెంట పడ్డారు వాళ్ళిద్దరు. నన్ను చంపడానికి నేను పరుగులు పెడుతూ వెళ్ళిపోతున్నాను. వెళ్ళి నా వెంటే పడిపోతున్నారు. ఒక చెరువు ఒడ్డుకు వెళ్ళాను. ఇంకా వాళ్ళ వెనక వాళ్ళ కత్తులు గుచ్చుకొస్తున్నారు. ఆ చెరువు ఒడ్డుకి వెళ్ళగానే నుంచుని ఏం చేయాలి, నాకు ఈత రాదు, చెరువు అడ్డం వచ్చింది, వెనక వాళ్ళ ప్రజలు పరిగెత్తుకొస్తున్నారు, వాళ్ళిద్దరు నన్ను చంపేస్తారు అనుకుంటూ, నా గత కాలంలో నా తల్లిదండ్రులు ఆరాధించిన దేవతల పేర్లు నాకు బాగా తెలుసు. లారీ మీద డ్యూటీకి వెళ్ళినప్పుడు కాపాడమని ఒక 12 నుంచి 20 పేర్ల వరకు నోటెడ్ చేసుకుని వరుసనే నోట్లు ధ్యానించుకుంటూ ఉండేవాడిని. ఆ పేర్లన్నీ తలిచి నన్ను కాపాడండి అని కేకవేస్తూ ఉన్నా. ఆ సందర్భంలో ఎవ్వరూ కాపాడలేదు, నా వెంట పరిగెత్తుకొచ్చేస్తున్నారు వాళ్ళు. ఇక నేను చనిపోయే పరిస్థితిలోకి వచ్చా. వెంటనే నన్ను స్వస్థపరిచిన యేసు గుర్తొచ్చాడు నాకు. యేసయ్యా, నువ్వైనా దేవుడు అయితే ఈ ఆపత్కాలంలో నన్ను రక్షించగలిగితే నా జీవితాన్ని నీకు త్యాగం చేసి సమర్పించుకుంటాను. నా హృదయంలో నుంచి ఒక కేక నాకు తెలియకుండానే బయటకు వచ్చింది, ప్రభువా నన్ను రక్షించు. వెంటనే చెరువు అవతల ఒడ్డున నా ప్రభువైన యేసుక్రీస్తు మారు రూపము కాకుండా ఆ ప్రేమమయిని, ఆ నిర్మలమైన నేత్రములు కలిగిన పునరుద్ధారుడైన క్రీస్తును నేను చూచాను. ఆ చూచిన క్రీస్తుకి సాక్షిగా ఇప్పుడు నేను మీ మధ్య నిల్చున్నాను. ఆ క్రీస్తు నా వైపు చేతులు సాక్షి, కుమారా అని పిలుస్తున్న ఆ ప్రేమ గల వాక్కులు నేటి వరకు
కాదు, నా మరణ పర్యంతరము నా చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆ చాపిన చేతులు చూచి ఆ ప్రేమ గల మెల్లని స్వరాన్ని విని, ప్రభువా నాకు ఈత రాదు, నేను ఎలా రాను అంట నన్ను వెంటాడే వాళ్ళ దగ్గరకు వచ్చేసారు. అప్పుడు ప్రభు నీవు ఇలా చెయ్యి ఇట్లా పెట్టి ప్రభు గిరగిర గిరగిర తిప్పి చేతితో ఒక వల విసిరేశారు. ఆ వలకి చివరి తాడు ఆయన చేతుల్లోనే ఉంది. వల మాత్రం చెరువు అవతల పక్క నా దగ్గరకు వచ్చి అలా నీళ్ళ మీద తేలుతూ ఉంది. దాని మీద ఎక్కువ ప్రభు చెప్తున్నాడు, ప్రభా దీని మీద ఎక్కితే నేను మునిగిపోతాను ప్రభు అంటున్నా, నువ్వు మునగవు ఎక్కువ. ఎలా సాధ్యం? వల మునక్కుండా ఎలా ఉంటుంది? వెంటనే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ పనికి మాలిన ప్రజల చేతుల్లో పడి చచ్చే కన్నా నన్ను స్వస్థపరిచిన యేసు మాట విని నేను చచ్చినా సరే ఆయన మాట వింటాను. వెంటనే ఆ వల మీదకి ఎక్కేశాను. నా ప్రభు ఆ తాడు పట్టుకుని ఎలా లాగుతూ ఉన్నాడు. నేను ఒక పడవ మీద ఉన్నట్టుగా పరలోక రాజ్యం పోలిన ఆ వలలో నా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాను. హల్లెలూయా. దగ్గరకు వెళ్ళిన నన్ను నా ప్రభు తన కృపగల హస్తాన్ని చాచి నా చేయి పట్టుకుని ఒడ్డుకు తీసి నా భుజాల మీద చేతులు వేసిన ఆ స్పర్శను నేను మరవలేక నా జీవితంలో సమస్తాన్ని పెంటగా ఎంచుకుని సిలువను వేస్తూ ఉన్నాను. అనుక్షణం ఆ మహిమ నన్ను రేపుతూ ఉంటుంది. ఆ మెల్లనైన స్వరము నా చెవులలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆ స్పర్శ, ఆ పరవశత్వం, ఆ మహిమ ఈ లోకంలో నేటి వరకు ఏ డబ్బు గాని, ఏ బంధువులు గాని, ఈ లోకంలో ఏ స్నేహాలు గాని నా జీవితంలో దాన్ని మించి కలుగలేదు. ప్రభు అప్పుడు వెంటనే నాతో మాట్లాడుతూ చాలా విషయాలు చెబుతూ ఆ కృపగల హస్తంలో ఉన్న స్పర్శతో నేను పరవశత్వం చెందుతూ ఉంటే, యేసయ్యా 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 అంటూ ఉంటే నన్ను నడిపించుకుంటూ ఒక డాబాలోకి తీసుకెళ్లి ఆ డాబాలో ఒక తలుపు తీసి ఆ తలుపు లోపలికి నన్ను ప్రవేశపెట్టాడు. ప్రభు లేడు. పరిశుద్ధుల సమూహం అక్కడ కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధులు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన సంఘములో, సార్వత్రిక సంఘములో, కొత్త నిబంధన పవిత్రమైన సంఘములోకి నన్ను చేర్చుకున్నాడు ప్రభు. నా పాపాలు క్షమించాడు ప్రభు. ఈ మధ్య కాలంలో నేను ఆ నడిపించుచు ఉన్నప్పుడు ప్రభుని నేను అడిగిన విషయం ఏంటంటే, ప్రభా నా వెంట వచ్చిన వాళ్ళు ఎవరు, నన్ను ఎందుకు అలా వెంటాడుతున్నారు ప్రభా, నేనేం చేశాను నిన్ను చంపడానికంటే, ప్రతి వాని పాపము వాని వెంటే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆమేన్. పాపము నిన్ను తరుముచు ఉన్నది. 21 సంవత్సరముల యవ్వన కాలంలో నువ్వు చేసిన సమస్త అతిక్రమాలు నిన్ను నరకానికి, నాశనానికి, పాతాళానికి, అగ్ని గుండములకు తీసుకుపోవడానికి నేను తరుముచు ఉన్నాయి కుమారుడా. నీ మనోనేత్రంలో తెరవబడినప్పుడు నీకు ఇది కనబడింది. కనబడకుండా గుడితనములో అనేకులు ఇంకా వారి వెంటే వారి పాపము నిత్య నాశనానికి తరుగుతూ ఉంటే వారు గ్రహించలేక ఈ లోకము కొరకు ఆశలతో పరిగెత్తుచున్నారు. కానీ వారు నా వాక్యం విని విశ్వాసం ఉంచిన రోజు వారి మనోనేత్రంలో తెరవబడితే వారి వెంట ఉన్న పాపములని కనబడినట్లే కనబడతాయని చెప్పాడు ప్రభు నాతో. నా పాపానికి క్షమాపణ ఇచ్చిన యేసు ఇక ఆ రోజు నుంచి నా బ్రతుకులో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన, బజార్ వెంట సైకిల్ వేసుకెళ్తూ కన్నీళ్లతో ప్రార్థన, ఎన్నో అవమానాలు. మతంలో చేరిపోయాడు, గొడ్డు మాంసం తినడానికి పోతున్నాడు, గూడాలాంటి తిరుగుతున్నాడు. స్నేహితులు, ఓనర్స్, బంధువులు అందరూ గేలు చేస్తూ ఉంటే ప్రభు నా హృదయంలో ఉండి ఆయన ఆత్మ యొక్క పరమశత్వాన్ని కలుగు చేసి వాటి వైపు చూడొద్దని నన్ను ఒంటరిగా చేపట్టుకుని నడిపించడం ప్రారంభించాడు. ఆ విధంగా వెళుతున్న నాకు ఎన్ని అద్భుతాలు చేశాడు. ఇది సమయం కాదు. చెయ్యెత్తి ఆకాశమా ఆలకించు, మేఘమా వర్షము ఆగు అంటే ఆగిన సందర్భాలు నా బ్రతుకులు ఎన్నో చూశాను. నేను ఈ చిన్న హృదయంలో నుంచి ప్రభు ఆ కార్యాలు తలంచి నన్ను బలపరుస్తూ ఉంటే ప్రేమ, నేను ఏదైతే నా జీవితంలో పోగొట్టుకున్నానో ఆ ప్రేమ 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 అనుక్షణము ప్రేమ స్వరూపైన నా ప్రభు కన్నీళ్లతో నాకు కావలసినంత ప్రేమను కుమరించడం ప్రారంభించాడు. అదే నన్ను ఆయనలో నుంచి వేరు చేయకుండా నేటి వరకు కాపాడుతున్నది. అప్పుడు ఇక చూడండి, వ్యాపారాల్లో చేసేది ప్రతిదీ ఆశ్చర్యకరముగా వర్ధిల్లడం ప్రారంభించింది. అలా ఎదుగుతూ 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 ఉన్న నా జీవితంలో ఒక సందర్భం వచ్చింది. ఆత్మలో బలపడుతున్నాను, కృపలో దేవుడు బలపరుస్తున్నాడు, దేవుని శక్తిని రుచి చూస్తున్నాను. 89వ సంవత్సరం డిసెంబర్
28 నుంచి 31 వరకు పూర్తి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మాభిషేకంతో నన్ను నింపి 3 రోజులు నేను ఏం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా మందిరంలో పడి నా ప్రభుని స్తుతించుకుంటూ హల్లెలూయా గీతాలు పాడుకుంటూ ఉన్నా. అప్పటి తర్వాత ఉయ్యూరు వచ్చేసి ఇదంతా చూస్తూ ఉంటే లోకానికి వేరుతనముగా శోధనతో వెంటనే నా భార్య కూడా నన్ను వెంబడించింది. ప్రభువుని రుచి చూచింది, అనేక అవమానాలు సహించింది. సాగుతూ ఉన్నాం ప్రభువులో. ఆత్మాభిషేకం పొందగానే ప్రభు మాట్లాడటం ప్రారంభించాడు. అప్పటికి 4 నేషనల్ పర్మిట్లు నేను తిప్పుతున్నాను. అన్నిటికీ ప్రభు నామములు పవిత్రంగా ఆరాధిస్తూ సాగుతున్న నాకు కడప, నంద్యాల, పాలకొల్లు, పాలేరు అనేక ప్రాంతాల్లో కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ కేన్ ట్రాన్స్పోర్ట్ 70, 80, 100 లారీలు పెట్టి చెరుకు తోలుతూ అద్భుతంగా ప్రభు చేత అన్ని విషయాలు ఆశీర్వదించబడుతున్న నాకు ఒక రోజు ఒక సంఘటన జరిగింది. ఖమ్మం నుంచి నేను ఒక కోటానికి రావడానికి అని చెప్పి స్కూటర్ వేసుకుని విజయవాడ మీదుగా ఉయ్యూరు రావడానికి వస్తూ ఉంటే విజయవాడ కనకదుర్గ గుడి దగ్గరకు వచ్చా. చాలా స్పీడ్గా వచ్చేస్తున్నా కెనాల్ రోడ్లో. ఇంచుమించుగా 7 గంటల సమయం టైం అయిపోతుంది. నేను కోటానికి వెళ్ళాలి. నేను ధ్యానించుకుంటూ వస్తున్నా ప్రభువుని. అప్పుడు నాకు జరిగింది ఏంటంటే జనవరి నెల ప్రాంతాలలో ఎర్ర బట్టలు, నల్ల బట్టలు, పచ్చ బట్టలు వేసుకుని కొన్ని ప్రమిదలు పట్టుకుని కెనాల్ రోడ్ లో అటుపక్క నుంచి చాలా మంది చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పురుషులు, స్త్రీలు నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ జైలు కొట్టుకుంటూ ఇల్లు వస్తున్నారు. నేను అలా చూశానండి. చూస్తూ ఉండగానే నా హృదయంలో నుంచి ఒక కేక వచ్చింది. ప్రభువా, వారు ఎవరిని ఆరాధిస్తున్నారో వారికి తెలియకుండా ఆరాధిస్తున్నారు. వారి అంతం ఏంటో వారికి తెలియదు. ఇంకా వీళ్ళు ఇలాగే విగ్రహారాధనలో నరకానికి పోవాల్సిందే నా ప్రభువా అనుకుంటున్నాను నా హృదయంలో. వెంటనే నాతో ఒక మెల్లని స్వరం మాట్లాడుతున్నది. నా నిమిత్తం ఎవడు పోవును? ప్రభువు కేక వేస్తున్నాడు. వెంటనే ఆలోచిస్తూ నా దారులుగా నా హృదయం కన్నీళ్లతో కుమ్మరించబడుతున్నది. స్కూటర్ మీద నడుస్తానే నా దారి తెలియట్లేదు, అంత తడిసిపోతా ఉన్నది. ప్రభా 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 అనుకుంటూ ఉన్నాను. ఆ ఆత్మ యొక్క భారతం యొక్క పరితాపం పట్టలేకపోతున్నా నేను. ఆ పట్టణంలో ఉన్న ఆ విగ్రహములను చూసినప్పుడు, ఏథెన్సు పట్టణాన్ని చూసిన పౌల ఆత్మలో కలిగిన పరితాపము నా హృదయాన్ని చించుతూ ఉంటే, వేదనతో ఏడుస్తూ ఉంటే, నా నిమిత్తం ఎవడు పోతాడు? ప్రభు అడిగాడు. వెంటనే నా హృదయంలో నుంచి పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు గల సంగతి నాకు అసలు అప్పటికి తెలవదు. నేను చెబుతున్నాను, ప్రభా నేనున్నాను. నువ్వు బ్రహ్మదండి చెట్ల మధ్యకైనా, పలు రక్కసి చెట్ల మధ్యకైనా, ఈ దేశంలో నీవు నన్ను ఎక్కడికి పంపినా నీ సాక్షిగా నా జీవితాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను. ఈ కడవరి శతాబ్దపు క్రైస్తవ సంఘములో స్తెఫను వలె రాళ్లతో కొట్టబడిన రక్తాన్ని చిందించి నీ పవిత్రమైన నిబంధన సంఘానికి సాక్షిగా బ్రతుకుతాను ప్రభా. ఏడుస్తూ ఉయ్యూరు వరకు ప్రభుతో చెబుతూనే ఉన్నా. నేను పొందే ఆనందం వీళ్ళు పొందాలి. నేను అనుభవిస్తున్న ఈ సంతోషం, ఈ దైవిక స్వస్థత, ఈ రక్షణ ఆనందము నశించుటని ఈ మానవాళి పొందాలి. నా వంతులో నేను పని చేస్తాను ప్రభా చెప్పాను. ఇంటికి వచ్చాను, తలుపులు వేసుకున్నాను. తెల్లవారి వరకు బయటకు వెళ్ళలేదు, టిఫిన్ చేయలేదు, ఆకలి లేదు. ప్రభా నన్ను నువ్వేం చేస్తావు? ఇక నేను నాకు ఈ లారీలు వద్దు, ఈ వ్యాపారాలు వద్దు, నాకేమొద్దు ప్రభా. నేను ఎవరితో ఏం చెప్పటలా, నా భార్యతో కూడా చెప్పటలా. ఆకలి వేయదు, నిద్ర పట్టదు. అనుక్షణం నా ప్రభు నా కోసం చేసిన ఆ త్యాగానికి నేనేం చేస్తాను నా ప్రభుకి? ఈ ఆత్మల పట్ల నా ప్రభుకున్న ఆ ఆవేదన నాకు కలగట్లేదు. ఎందుకని? వేదనతో ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు చెప్పాను, ఇక నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు. మనుష్యులు పట్టు జాలరిగా నేను చేస్తాను. హల్లెలూయా. ఆ రోజు నా ప్రభువుకి తీర్మానం చేసుకున్నాను. లారీ వస్తే వెళ్ళబుద్ధి కాదు, బ్యాంకు పుస్తకం చూస్తే అసహ్యం పడుతుంది, డబ్బు చూస్తే అంటుకోబుద్ధి కాదు. అది నా వలన కలిగింది కాదు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఒక అద్భుతమైన తల్లి గర్భంలోని ఏర్పాటు కలిగి ఉండి అన్ని జనులలో నా ప్రభుని క్రీస్తుని ప్రకటించాలి. ఆయన మహిమను నేను అనుభవించినది ప్రజలు అనుభవించాలి. వెంటనే ఇంకా నేను సేవకి సమర్పించుకుని అన్ని విడిచిపెట్టేసి వచ్చేయడానికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. అన్న పెంచి చదివించిన అన్న వదిలి చనిపోయింది. పిల్లలు వాళ్ళకి వండి పెట్టాలి. ఈ పరిస్థితులను చూస్తున్నాం. ఒకవైపు ప్రభు ఒత్తిడి చేస్తున్నాడు. ఒకవైపు సరే వేరంకలాటలో సేవ చేయాలి.
నా జీవితంలో ఇటు వెనక్కి తిరిగి చూస్తానని ఎప్పుడు అనుకున్నా. ఉయ్యూరు నుంచి బెజాడ, బెజాడ నుంచి హైదరాబాదు గొప్ప గొప్ప వ్యాపారాలు చేస్తూ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతాను అనుకుంటే ఉన్నతమైన స్థితి ఏదో నా ప్రభు నాకు బయలుపరిచాడు. ద గ్రేట్ కాలింగ్, ఉన్నతమైన సేవ ప్రభు నాకు అనుగ్రహించితే ఈ ప్రాంతానికి నా ప్రభు రేపగా వచ్చి ఒక చిన్న ఇంటిలో గుడిలో సేవ చేయడం ప్రారంభించాను. నేను వచ్చేస్తాను కానీ ప్రారంభిస్తే నా అన్న బస్ స్టాండ్ లో ఉండి కన్నీళ్లు పెడుతూ ఎంతకాలం ఉండి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా, ఉండు ఉండు అని చెప్తూ ఉంటే ఇక్కడ ఉండి వెళ్ళి సేవ చేసుకొని ఇష్టం ఎక్కడికైనా నా ఇంట్లో ఉండు, పిల్లలు ఇక్కడ ఉంచు, ఇప్పుడు వెళ్ళిపోతావు ఎంతకాలం ఉండి అని చెప్పిస్తూ ఉంటే అటు ప్రభు మాటలు కాదని నేను ఒకవైపు ప్రభు చెప్తాడు, అబ్రహామా తండ్రి ఇంటిని, బంధువులను, స్వదేశాన్ని విడిచిపెట్టేసి అనుక్షణం ప్రభు నా హృదయంలో మాట్లాడుతూ ఉంటే వీళ్ళ మాటలు వినలేక, ఆయన మాటలు కాదనలేక, మానసిక సంఘర్షణతో నా మెత్తని మనస్సు ఎవరిని బాధ పెట్టలేక నేనే బాధపడి 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 కన్నీళ్ళే అన్నపానాలుగా చాలా రోజులు అనుభవించి ఆఖరికి అక్కడి నుంచి వచ్చి సేవ చేస్తూ ఉన్నా. ఒక రాత్రి 12 గంటల సమయంలో ఉయ్యూరులో పడుకునుంటే ప్రభు, కుమారుడా ఇంకా ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు మాట్లాడాడు ప్రభు. దిక్కులు లేచి గడగడగడగడమని ఉనికిపోతాను నా శరీరం. మోకరించి ప్రభు నన్ను క్షమించు, నేను నీ చిత్తాన్ని చేసే దృఢమైన మనసు నాకు దయచేసి ఏడుస్తుంటే వెంటనే నా భార్య లేచి వణుకుతోంది. ఏంటంటే ఎందుకున్నా ఇక్కడ నా ప్రభు అడుగుతున్నాడని చెప్పింది. ఒకే రాత్రి ఒకే సమయంలో మాట్లాడగలిగిన సర్వశక్తి గల దేవుడు నా ప్రభు. ఆయన స్వరాన్ని ఎన్నో సార్లు విన్నాను నేను ప్రభు దగ్గర. అన్ని వదిలిపెట్టేసి వచ్చేసా. 3 సంవత్సరాలు వచ్చేసేటప్పుడు ఆ రాత్రి డాబా మీద ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నా. గంటన్నర సమయం ప్రార్థన చేస్తూ కన్నీళ్లతో వేదనతో నా జీవితం ఏంటి ప్రభు, భవిష్యత్తు ఏంటి, సర్వ సౌఖ్యాలు రుచి చూపించిన నువ్వు ఇప్పుడు వెళ్ళిపోమంటున్నావు. నేను బయటకు వచ్చేటప్పుడు నా ఇంట్లో ఒక నెల ఖర్చు 5,000 రూపాయలు. ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని ఏడుస్తూ ఉంటే, ఒక గంటన్నర సమయం ఏడుస్తూ ఉంటే పక్క డాబా దగ్గర నుంచి రాళ్ళు పెట్టి కొట్టారు నన్ను. ఏడుస్తూ నా వేదన చెందుతున్న ఆత్మ వదిలిపెట్టదు, వాళ్ళు రాళ్ళు పెట్టి కొడతారు పిల్లలు. ఆ ఏడుస్తూ ఉండగా ప్రభు నా గొర్రెలు నా స్వరమేను అవి నన్ను వెంబడించింది. మాట్లాడాడు, ప్రభు నేను వెంబడిస్తాను, ఇక అనుమానించను, కానీ నేను ఎలా సేవ చేయాలి ఏంటి నాకు ఒక పద్ధతి చెప్పంటే, యెహోవా ఈరే, నీ స్వజనులను కానీ ఎవరిని ఏది యాచించవద్దు, చేయి చాపవద్దు, సమస్తాన్ని నేను చూసుకుంటానని ప్రభు చెప్పాడు. ఈ 3 సంవత్సరాల నుంచి ఆ వాగ్దానాన్ని చేత పట్టుకుని ఏమన్నా కావాలా అంటాడు. కావాలా డబ్బులంటే నేనేం చెప్పను. 3 రోజులు అన్నం లేకుండా ఇంట్లో పస్తున్న రోజులు మీ పిల్లలతో కలిసి సంఘానికి చెప్పకూడదు, అన్నలకి చెప్పకూడదు, ఇంట్లో శోధనలు. మా తండ్రి దేవుడు ఎంత అసమర్థులని నా బిడ్డలు దేవుడిని విడిచిపెడతారేమోనని ఒక ఆవేదన. ఒంటరిగా డాబా మీదకి వెళ్ళి రాత్రి మగళ్ళు ప్రార్థన చేస్తుంటే ప్రభావం ఎందుకు ఇలా ఒంటరిగా చేశాను, ఎందుకు రాజులు నిన్ను పోషించు తండ్రులు గాను, రాజులు నీకు పాలించు తాదులు గాను ఉందరని అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రభు మాట్లాడాడు. ఉదయం లేచి స్కూటర్ ఆయన లేక సైకిల్ వేసుకుని ఒక చోటికి సేవకు వెళుతూ ఉంటే ఒక ఆయన ఎదురొచ్చి, అయ్యగారు మీకు ఒక పోస్ట్ వచ్చిందని చెప్పారు. నాకు పోస్ట్ వచ్చేది ఎక్కడి నుంచి, ఎవరున్నారు నాకు? ఒక వ్యక్తి, బ్యాంకులో పనిచేసే వ్యక్తి, రామగుండం ప్రాంతాల నుంచి కొంచెం పరిచయం వ్యక్తి, ఎప్పుడు ఏది పంపిన వ్యక్తి 300 బీడీ పంపించాడు. ఆ విధముగా రాజులు పోషించుట ప్రారంభించారు సేవని. తరువాత ప్రభు అందరూ దూరమైపోయారు, నన్నేం చేయమంటావని రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటే ఒంటరిని వాడు 1000 మంది దొంగలు అని చెప్పాడు ప్రభు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు ప్రభు చెప్పాడు. అందుకే ఆ వాగ్దానాలని అనుక్షణము నన్ను, నా పరిచయను, నా పిలుపును స్థిరపరుస్తూ ఉంటే ఈ ప్రాంతంలో అందరికీ మరుగైపోయి ఇల్లు లేకపోతే సేవ, ఇంకెవ్వరితో నాకు పరిచయం లేదు. ప్రభు చిత్తాన్ని అలా నెరవేరుస్తూ మరుగుగా ఉన్న నన్ను ప్రభు దైవజనుడు యేసయ్య గురించి నాకు బయట ప్రపంచంతో సంబంధం లేదు. నా ఆవేదనలో ఒక సహోదరుడు ఒక క్యాసెట్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ క్యాసెట్ వింటూ ఉంటే కన్నీళ్లతో ప్రార్థన చేస్తాను.
నా ఆత్మ ఫలభరితంగా ఉంటుంది. యేసయ్యా నా ప్రియ అని దైవజనులు రాసిన కీర్తన వింటా ఉంటే నా జీవితం ఇదే. ఎక్కడున్నాడు ఈయన, ఎక్కడున్నాడు, ఇది రాసిన ఆయన ఎక్కడున్నాడు? ఈ పాట వింటుంటే నేను ఎంత ఆత్మీయంగా ఉంది, ఆయనతో ఉంటే నన్ను ఎంత ఆత్మలో బలపరుస్తాడు ప్రభు. నా హృదయం పరితపిస్తా ఉంది. సంవత్సరం రోజులు అరిమత యోసేపు లాగా రహస్యంగా దైవజనుడికి మరుగై ఆయన మాటలు వింటూ ఆత్మలో ఆనందిస్తూ కీర్తనలు ధ్యానిస్తూ ఉంటే ఆయన ఆత్మలో పరవశుడై వచ్చి సేవ చేస్తూ ఉంటే ప్రభు ఆ మారుమూల నుంచి ఒక ఆగస్టు 8వ తారీఖు ఆగస్టు నెలలో ప్రభు ఇక్కడ సేవలో ఒక మందిరం కావాలి ప్రార్థన చేస్తూ ఉన్నా. ఏం పెట్టుకున్నాం? 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే ఇది చెప్పాడు ప్రభు, యాయీరు పొలములో ఎఫ్రతా మార్గములో దావీదుకి ఇచ్చినట్లు నేను నీకు ఇస్తాను అని. పొట్టు విడవకుండా ప్రార్థన చేస్తున్నా. ఈ పవిడి ముక్కల మార్గంలో ఈ గంగాధరరావు గారి పొలంలో ప్రభు నా కన్ను వేశాడు. రోజు సాయంత్రం పూట వచ్చి ఎవరు చూడకుండా ఈ స్థితిలో ప్రార్థన చేశాడు ప్రారంభించి, ప్రభా ఇది నాకు కావాలి, ఇది మీదొక నివాస స్థలముగా ఇక్కడ మందిరము కట్టడానికి ఇది నాకు కావాలి, కానీ ఈ అన్యజనుల వచ్చి ఇది అసాధ్యం ప్రభు, నాకు కావాల్సిందే ఏమేశ్వరుడు నాకు ఇవ్వు, నా కోసం నా భేదాల నిమిత్తం అడగట్లేదని ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభు ఆశ్చర్యకర విధముగా యేసన్న జపాన్ వెళ్ళినప్పుడు ప్రభు ఇది గంగాధర గారితో మన పెద్ద కొంతమంది కలిసి వెళ్ళి మాట్లాడటం, మరి మన సర్పంచ్ గారు నాగేశ్వర గారి దగ్గరికి వెళ్ళి అడగాలని అనుకోవటం, అప్పుడు ఆయన ఇక్కడ లేకపోవటం, ఇవన్నీ త్వరగా జరిగిపోయి ఆయన గంగాధరరావు గారి తర్వాత 5,000 రూపాయలు చెప్పడం, ఇది సెంటు. నేను ప్రభుతో మాట్లాడి అడిగితే 3,000కి మించి నువ్వు పెట్టొద్దు, నేను ఇచ్చినట్టు చేస్తానని నా ప్రభు చెప్పటం. మధ్యవర్తులు కొంతమంది తీసుకుని వచ్చినప్పుడు ఇద్దరికి మధ్యగా 4,000 చేద్దామని అంటాం, లేదంటే 35 చేద్దామంటాం. నేను నా ప్రభు నాకు 3,000 చెప్పాడు, అంతకు మించి నేను పెట్టను, ఆయన ఇప్పించేదైతే అక్కడికి వస్తుంది అని అనటం. ఆఖరికి ఆయన 3,000కి ఇవ్వటం. ఇలా త్వరగా ప్రార్థనల ద్వారా ఈ 16 సెంట్లు స్థలం ప్రభు ఈ వీరంగలాగు పట్టణములు ఆయన పవిత్రమైన సేవార్థమై ప్రార్థనల ద్వారా అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తరువాత యేసన్న గారు జపాన్ నుంచి రాగానే అన్న ఇలా స్థలం ఇచ్చాడు మీతో మాట్లాడటానికి, మీరు జపాన్లో ఉన్నారు, మిగతా దైవ సేవకులతో చెప్పాను, తీసుకున్నానని చెప్పాను. పామర్ వచ్చినప్పుడు వెంటనే నేను వస్తాను, చూసి ఆ లొకేషన్ బట్టి ప్రేర్ చేసి చెప్తానన్నారు. అన్న మాట ప్రకారం వెంటనే వచ్చారు, వచ్చి చూశారు. చూడగానే ప్రభు ఒక మంచి ఏర్పాటు చేశారు. ప్రార్థన చేసి శంకుస్థాపన లేదు, ఇది మాగాని నీళ్లుని ఫలానా రోజున మీకు మహాసభలు, ఇది డెడికేషన్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. నా ప్రభు దాన్ని ఆమేన్ అని చెప్పేశారు. హల్లెలూయా. యెరూషలేము వెళ్ళిపోయారు అన్న. జనవరి 15వ తారీఖున దీనికి శంకుస్థాపన చిన్న సంఘముతో వచ్చి ప్రభు తట్టు చేతులు హృదయం ఎత్తి స్తోత్రాలు చెప్తాంటే ఏది దుఃఖ స్వరమో ఏది సంతోష స్వరమో తెలియకుండా ఆత్మవశులమై ఆనందించాం. ప్రభు కోరుకున్నాడు. ఆ విధంగానే ఈ కొద్ది కాలంలో ప్రభు ఎలా కట్టాడు పెద్దలైన అందరికీ తెలుసు. ఇది జరగటానికి దేవుని మహిమార్థమే ఒక మాట చెప్తున్నాను. నేను వద్దు అంటే నా భార్య వెళ్ళి నా అన్నల దగ్గర డబ్బు అడిగింది. నేను వద్దు, నా ప్రభు ఒప్పుకోడని చెప్పాను. అడిగింది, నా ప్రభు దాన్ని ఒప్పుకోలే. దీనిలోకి వాళ్ళది లేకుండానే నా ప్రభు కట్టాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న అన్ని డొనేషన్ దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరమైన విధంగా ప్రతి ఉదయకాలము స్తోత్రాలు చెప్పి ప్రతి సాయంకాలము పరిశుద్ధులందరూ వాళ్ళ ప్రార్థన ద్వారా ప్రతి రాత్రిలోనూ హల్లెలూయా ఉంది ఈ మందిరంలో. ప్రతి పనిలోనూ స్తోత్ర గీతాలను ఈ పనిలో దైవ సన్నిధి నింపబడి పరిశుద్ధుల ప్రార్థనలు పని ద్వారా ఇది కట్టబడి ఈ ప్రాంతం అంతటికి ఆశ్చర్యకార్యాలు జరిగే ఒక బేతేలుగా మార్చబడబోతుంది. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు అడుగుపెట్టి వెళ్ళిపోయాడు. ఆయనకున్న వాగ్దానాలను బట్టి, ఆయన అనాదికాల సంకల్పాన్ని బట్టి, అతి ప్రాముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది
రక్షణ నిమిత్తమై ప్రభు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు. అలాగనే అన్న చెప్పిన తేదీల ప్రకారం నా వంతులైన నిర్దోషమైన హృదయంతో ప్రభు వాగ్దానాలను ఆనుకుని ఉపవాసాలతో ప్రార్థనలతో ప్రభుని స్తుతించుకుంటూ దేవసేవకుల యొక్క అనేక సార్లు వచ్చి బలపరుస్తున్న విధానాలతో సంఘమంతా ఐక్యతగా ఒక్క మనుషులైనట్టు పెద్దలు చిన్నలు చేసిన పనితో గ్రామస్తులు పెద్దలందరూ ఇచ్చిన సహకారంతో ఈ కార్యక్రమము మరి ఈ విధముగా ఈ పట్టణ ప్రాంతంలో చక్కని ఆశీర్వాదకరముగా ప్రపంచంలోనే ఆశ్చర్యకరమైన విధముగా వాడబడుచున్న దైవజనులు సేవకులు అద్భుతములు ఆశ్చర్యక్రియలు అద్భుతముగా మొదటి శతాబ్దంలో చేసినట్లు నేడు వాడుకుంటూ ఉన్న దైవజనులు ఈ ప్రాంతంలో అడుగు పెట్టడం అంటే వాక్యము తెలిసిన నేను ఈ ప్రాంతం పట్ల నా దేవుని కన్ను నిలిచినది. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నోట నుండి ఈ ప్రాంతాన్ని గురించి చెప్పే ప్రవచనాలు నేను వింటూ ఉంటే అవును నిశ్చయముగా నెరవేరది. నిజ క్రైస్తవత్వంలో నుంచి దైవశక్తి ప్రాంతంలో అనేక సంఘాలను ఉద్యోగింపచేస్తూ అనేక దైవ సేవకులను వాడుకుంటూ ఈ ప్రాంతంలో ఒక మహిమ గల పరిచయం ప్రభు వాడుకు కట్టబోతూ ఉన్నాడు. అనేకులకు వెలుగివ్వబోతూ ఉన్నాడు. అదే నా ఆశ. నేడు ఈ రోజులు ఈ విధంగా ఎప్పుడో వెళ్ళిపోమంటాడు, ఎప్పుడో వెళ్ళిపోతాడు ఈయన, ఎంతమంది మన గూడు సేవకులు రాలేదు, ఎంతమంది వెళ్ళిపోలేదని అనేకులు యోచించుకుంటున్న సందర్భాలలో భార్యా బిడ్డలతో ఆ బస్సులు సౌకర్యాలు లేని సరైన సౌకర్యాలు లేని పరిస్థితుల్లో శ్రమలతో శోధనలతో నా ప్రభు తలంచుకుంటూ ఆయనకి తల దాచుకోవడానికి నీడ లేదన్న సంగతులను గుర్తు చేసుకుంటూ ప్రభువుని ఆరాధిస్తూ ఆయన మహిమపరుస్తూ ఉన్న నాకు ప్రభువు ఈ పరిచర్య ద్వారా ఇక్కడ ఇదంతా సిద్ధపరిచి నన్ను ఇక్కడ ఈ సేవకుడికి స్థాపించాడు. ఆ ప్రాంతాలకు ఉయ్యూరెళ్ళు దశ బాగా ఎక్కువ వస్తాయి, విజయవాడ ఇల్లు నీకు డబ్బు వస్తుంది బాగాను, నీకున్న సాక్ష్యానికి ఆయా ప్రాంతాల్లో అద్భుతంగా దేవుడు వాడుకుంటాడని కొంతమంది సేవకులు విశ్వాసులు పెద్దలు నన్ను హెచ్చరించారు, చాలా చెప్పారు. కానీ నా ప్రభు చిత్తాన్ని జాగ్రత్తగా కనిపెట్టడం మొదటి నుంచి ప్రభు నాకు నేర్పాడు. ఆయన నీవు ఇక్కడే ఉండాలి, ధన సంపదలు గౌరవాలు గతించిపోతాయి కుమారుడా, నీ గౌరవాలు విడిచిపెట్టి వచ్చిందందుక, నీ స్వజనులను విడిచిపెట్టి వచ్చిందందుక, నీ డబ్బులు విడిచిపెట్టి వచ్చిందందుక, పేదలకు సువార్త ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు, నలిగిన హృదయం కలవారిని దృఢపరచుటకు, ప్రభువు యెహోవా హితవచనము నా దేవుని ప్రతిదండన దినములు ప్రకటించుటకు ఆయన నన్ను ఆత్మతో అభిషేకించాడని అనుక్షణము నా ప్రభు గుర్తు చేస్తూ ఉంటే ఈ ప్రాంతంలో ఈ విధముగా ఆయన ఆశ్చర్యకరంగా హోషణ బృందంతో కలిసి ఈ ప్రాంతానికి ఈ మహిమగల సువార్తని మరి ఈ 3 రోజులు రాత్రులు ఒక ఆశ్చర్యకరమైన కార్యాలు. రాత్రి సంత గ్రౌండ్లో మరి ఆ ప్లేస్ ఇచ్చిన విధానం చూస్తే మన సర్పంచ్ గారు చాలా పెద్దలు దానికి కావలసిన ఏర్పాట్లు అన్ని కూడా ప్రభు చక్కగా ఏర్పాటు చేస్తే చక్కని సువార్త రాత్రి ప్రకటించితే దైవశక్తి అక్కడికి వచ్చి అనేకులను తాకి స్వస్థతలో ఆశ్చర్య కార్యాలు చెప్పు నేను చూశాను. ఆయన ఆత్మశ్వరుడు నేను కన్నేళ్లతో ప్రభుని ఆరాధించాను. ఈ రాత్రి మరొక అద్భుతాలు చేయబోతున్న రాత్రి, రేపు రాత్రి గొప్ప కార్యాలు చేయబోతున్న రాత్రి, ఈ ప్రాంతానికి గొప్ప వెలుగులు కలిగి చేయబోతున్న ప్రభు యొక్క కార్యాలకి ఈ చిన్న సేవలో నిలబడడానికి అర్హత లేని, మాట్లాడటం చేత కానీ మనుషులు చూస్తే అనుక్షణం భయపడే నా జీవితాన్ని ఈ విధంగా నన్ను రిక్తులుగా చేసి నన్ను పట్టుకుని నా ద్వారా ఆయన కుమారుడిని బయలుపరచుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రభు యొక్క పరిచర్యను బట్టి నేను ఆయనకి దీనుడుగా అనుక్షణం ఆయన చిత్తంలో ఆయన సంకల్పంలో నిలిచింది. స్వార్థము ధనాపేక్ష ఏ లోక సంబంధమైనది లేకుండా పవిత్రమైన నిర్దోషమైన నిష్కలంకమైన పరిచర్య చేసి నా జీవితం ద్వారా ఆయనను అన్న ఈ మధ్య ఒక వాక్యం చెప్పారు, నా శక్తి కొంచెమే కానీ ఆయన నేను ఎరుగను అనే పరిస్థితులు రాకుండా నీ ఉండు, నీకోసం ద్వారాలు తెరవబడతాయని చెప్పాడు. ఎస్, అది నా కోసం జరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. శక్తి కొంచెమే, మనిషిని కొంచెమే, ఆకారం కొరగాదు, చదువు లేదు, కానీ ఒక్కటి ఉంది, నా ప్రభు పాదాల దగ్గర ఉండాలి, నా ద్వారా యేసు మహిమపరచబడి అనేకులకు మేలు జరగాలి. ఈ ప్రాంతంలో ప్రభు ఈ విధమైన కార్యాలు జరిగిస్తున్నందుకు కృతజ్ఞతగా ప్రభుని స్తుతించుకుంటూ మీ అందరికి వందనాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా కొనసాగిస్తూ ఉన్నందుకు ఆయననే మరలా స్తుతించుకుంటూ ఇది అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమాలు అన్ని ఈ ఆశీర్వాదకరమైనది ఆవరణంలో మీరు అడుగుపెట్టుట సకల ఆశీర్వాదములు పొంది దైవజన ప్రార్థన ద్వారా జీవనం పొంది వెళ్ళమని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని ప్రభు దీవించినట్లు ముగిస్తున్నాను. ఆమేన్.
మన మధ్యకి గుడివారి నుంచి వచ్చిన రెవరెండ్ జాషువా గారు ప్రార్థన చేసి మన నడిపిస్తారు. ఈ ప్రార్థన అయిపోగానే దైవజనులు అపోస్తలులు యేసన్న గారు మనకి చక్కని వాక్య పరిచయం చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నీ ఘనమైన నామమున బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నీ సేవకులు దైవజనులు యేసన్న గారి ద్వారా ఈ యొక్క హోసన్న మందిర్ని మీరు ప్రారంభించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. నీ దాసుని మా ప్రియులు మోషే గారిని ఈ ప్రాంతంలో మీరు వాడుకుంటున్న విధానం బట్టి మరోసారి నీ స్తుతులు స్తోత్రాలు. అన్యుల నుండి విగ్రహారాధికుల నుండి నీవు పట్టుకుని బలీయమైన సేవకునిగా నీ పనిముట్టుగా నీ వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. అవును ఆయన నీ సేవకుడు సెలవించిన రీతిగా అనేక మంది పట్టణాల వైపు, తార్ రోడ్ల వైపు, సిమెంట్ రోడ్ల వైపు, భవనాల వైపు చూచి విస్తారంగా డబ్బు వచ్చి తన ప్రాంతాల్లో స్వార్థ సేవ చేయాలనే తలంపుల్లో ఉంటుండగా నీ చిత్తాన్ని బహు గంభీరంగా ఎరిగి నీ రాష్ట్రులు ఈ మారుమూల ప్రాంతాలను ఎదుర్కొన్న విధానం బట్టి నీకు వందనాలు. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా నీ యొక్క రాష్ట్రం ద్వారా నీ రాజ్యంలోనికి వచ్చినట్లు సహాయం చేయండి. మా ప్రియులు దైవజనులు యేసన్న గారిని స్వదేశాల్లో విదేశాల్లో నీవు బలంగా వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు. నీ కుమారుని దినాల్లో ఏర్పాటు చేసుకుని ఒక గొప్ప దైవజనులుగా అపోస్తలుగా వాడుకుంటూ అనేక మందిరాలు ఈ రీతిగా ప్రారంభించడానికి, కట్టించబడడానికి, అనేక మందిని నీ నామం పేరిట ప్రభువా బంధకంలో నుండి విడుదల చేయడానికి నీ సేవకుని వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభువా ఇది నిశ్చయంగా యెహోవా గమనిగా ఉండడానికి సహాయం చేయండి. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా స్వస్థ చిత్తులై వెళ్ళడానికి సహాయం చేయండి. మానసికంగా ప్రభువా ఆదరణ పొందడానికి సహాయం చేయండి. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఇక్కడ జరిగి నీవే దేవుడు అని ప్రభువా ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ తెలుసుకున్నట్లు సహాయం చేయండి. నీ దాసుడు మోషే గారిని వారి కుటుంబాన్ని ఇంకా బలపరచండి. నీ రాకడ వరకు ప్రభు అని దాసుడు బహు గంభీరంగా వాడుకోండి. కుడి ఎడమల తొట్టులు పోకుండా దినాల్లో సమాజంలో సహవాసంలో వస్తున్న ప్రభు పెను తుఫానులకు ఏమాత్రం కూడా లొంగకోకుండా నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయండి. మా ప్రియులు దైవజనులు యేసన్న గారి ద్వారా మాతో మాట్లాడండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి నీ ఆశీస్సులు దయచేయండి. ఇక్కడ ఇలా మధ్యాహ్న కష్టంలో ఎవరైనా రక్షణ లేని వారు ఉన్నట్లయితే రక్షణ వారికి దయచేయండి. దైవ సేవకులు ఇక్కడ ఆశీస్సులు ఉన్నారు, వారందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో బహు బలంగా వాడుకోనండి. యేసు దివ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఈ నూతన మందిర ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన నీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ